మా చేనేతకి అయితే జగన్ గారు బాగా సాయం చేశారు. నెలకి సంవత్సరానికి 24,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు మాకు ఇచ్చారు. మా చేనేత వర్గం కొద్దిగా ముందడుగు వేయడానికి చాలా సహాయక సహకారాలు అందించారు. మాకు ఈసారి మాత్రం జగన్ గారు రావాలని మేము మా వర్గం మొత్తం మేము కోరుకుంటున్నాము. పద్మశాల చేనేత వర్గం వరకు. మరి ఇప్పుడు అట్లా చూసినట్లయితే ఇప్పుడు మీరు రావాలి, మీకు చేనేతలకు బాగా జగన్ సాయం చేసి అంటున్నావు. మరి జగన్ అసలు రానివ్వం గెలవనివ్వని చెప్పేసి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా. ఎన్ని ఏకమైనా వచ్చేది మా జగనే. అది వచ్చి ఎన్ని ఏకమైనా వచ్చేది మా జగనే. ఎన్ని ఏకమైనా మీ జగన్ వస్తారు, మీ జగన్ రాని అంటాడు పవన్ కళ్యాణ్. ఆయన అసలు 2 సార్లు వేసి గెలవని ఆయన ఏం చెబుతాడండి. ఒక స్టామినా ఉండాలా. తండ్రి చనిపోయినా పార్టీని నిలబెట్టుకొని 68 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఓడిపోయినా మళ్ళీ పోరాడి 151 సీట్లు గెలిచిన జగన్ ఎక్కడ, 2 సార్లు వేసి 2 సార్లు ఓడిపోయినా ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ. ఆ వర్గాల వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా, వేరే రకంగాని కాదు. మరి ఎక్కడ నువ్వు అంటున్నావు, మరి జగన్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, అసలు నీ స్థాయి అంతా నువ్వెంత అన్నాడు జగన్ని. సరే, ఆయన స్థాయి ఆయన తెలియక మాట్లాడపోవచ్చు, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన స్థాయి ఆయన తెలియక మాట్లాడుకుంటున్నాడు, తప్పులేదు, దాని గురించి మనం అంటానికి లేదు. ఆయన స్థాయి ఆయనకి తెలియదు. ఆయన 2 సార్లు లేచి ఓడిపోయినా ఆయన గురించి మనం ఆలోచించడం అనవసరం అంటున్నాను నేను. ఎవరైనా కావచ్చు. మరి ఇప్పుడు పార్టీ పెట్టి పార్టీ ఒక ఎమ్మెల్యే కూడా ఆయన స్థానాన్ని ఆయన గెలిపించుకోలేను. ఆయన రేపు ప్రభుత్వాన్ని మొత్తం నేను ఇస్తానంటే జనం నమ్మే పరిస్థితులు ఉన్నాయంటావా? జనం నమ్మే పరిస్థితులు లేవు. ఒకవేళ నమ్మినా ఎవరు తెలియని వారు అనుకోవడం తప్పితే మామూలుగా విఘ్నత కాలంలో ఎవరు ఆ మాట ఇది అవకాశం లేదు అసలు. దాంట్లో సమస్య లేదు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని 6 గ్యారెంటీలతో వస్తున్నాడు, ఒకసారి చూడండి అన్నాడు. 600 హామీలు ఇచ్చాడండి. మా చేనేత వర్గానికి 100 యూనిట్లు కరెంట్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఏదో వస్తాడు ఏదో చేస్తాడని కూడా అప్పుడు నమ్మాము, చేసాము. ఉపయోగం ఏముంది? మాట చెబితే నిలబడేవాళ్ళు కావాలండి. రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. రాజకీయంలో ఒక మాట చెప్పామంటే ఆ మాట ఫాలో చేసిన వ్యక్తికి ఓటేస్తారు. కానీ నేను ఇవాళ ఏదో రాజకీయం కోసం నేను 4 మాటలు చెప్పి పక్కకు పోయి తర్వాత నేను గెలిచా కదా అవన్నీ మనకెందుకులే అనుకునే వాళ్ళని జనం నమ్ముతున్నారంటే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలా. ఇప్పుడు అన్ని వర్గాలకి, ప్రతి ఒక్క వర్గానికి కూడా అమ్మఒడి కానీ, మామూలుగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏ వర్గానికి అందలేదో డబ్బులు చెప్పమానండి. ఏ వర్గానికి డబ్బులు అందలేదో చెప్పమానండి. బయటకు వచ్చి మనస్ఫూర్తి గుండెల మీద చేసుకొని చెప్పమానండి వాళ్ళని. నా సంగతి నేను నా పిల్లల్ని ఇద్దరిని, ఒకళ్ళు బీటెక్ అయిపోయింది, బెంగళూరు ఉద్యోగాన్ని పంపించా. జగన్ గారు ప్రభుత్వం వచ్చాక ఒక అమ్మాయి కేజీ నుంచి పీజీ దాకా చెప్పించగలిగే ఆడపిల్లైనా నేను చేనేత వర్గానికి మొగ్గం వేసుకునే కూలేతను నేను. కానీ నాకెంత చేయుతుగా అందించారంటే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎన్ని వర్గాలు ఉన్నాయి. ప్రతి వర్గాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ వర్గాలన్నీ ముందుకు తీసుకొచ్చినా కానీ జనం మర్చిపోయారు అంటే ఇక జనానికే అర్థం కావాలా. అది గెలుస్తాడు అయితే జగన్ కంపల్సరీ గెలుతాడు.